తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ ఆల్రెడీ ఎమ్మెల్యేలకు సంబంధించిన క్యాండిడేట్స్ని ప్రకటించింది, గ్రౌండ్లో ఉంది, ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారంలో భాగంగానే ఈ 2 రోజుల మధ్య కాలంలో కొందరు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపైనే చాలామంది చర్చించుకుంటున్నారు. మీకు అందరికీ తెలుసు, బాల్క సుమన్ రీసెంట్లీ మొన్న కామెంట్ చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏమీ అనకండి, వాళ్ళు మన వాళ్ళే, మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించినాం, ఎన్నికలు అయ్యాక వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకే వస్తారు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్య. అండ్ దానికంటే ముందు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మొరగకుండా వారిని పిల్లుల్లా మార్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్లో చేర్చుకున్నారు అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రీసెంట్లీ అన్నటువంటి సిట్యుయేషన్. సో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీని వీకెండ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి వ్యూహం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒక వాదన. మాట్లాడడం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నేను చదివి వినిపించాను కదా, సో నిజంగానే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వ్యూహం అనుకోవాలా? అసలు ఏం జరుగుతోంది? ఇట్లా కాంగ్రెస్ని టార్గెట్ చేసుకొని ఎందుకు ఇట్లా 1 by 1 ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళిద్దరు కూడా నిత్యము కేసీఆర్ గారి వెనుక ఉండేది. వీళ్ళు మాట్లాడిరంటే 2 ఉంటాయి ఇక్కడ విషయాలు. కేసీఆర్ వ్యూహాత్మకంలో భాగమైన ఉండాలా, లేదు అని అంటే వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదు. వీళ్ళు మాట్లాడిరంటే వీళ్ళు తెలియకుండా, కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఉండదు. మాట్లాడితే కనుక అది ఇబ్బందికరమైన పరిస్థితి. 2 విషయాలు ఇక్కడ జరగనీకి అవకాశం. మీకేమనిపిస్తుంది సార్? నాకైతే కేసీఆర్ బాల్క సుమన్ ఏమో కేసీఆర్ వ్యూహం అనుకుంటున్నాను నేను. ఇది వాస్తవమే, బాల్క సుమన్ కామెంట్ చేసింది వాస్తవమే. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నది అటువంటి లాంగ్వేజ్ వాడి అట్లాంటిది అనమని అయితే చెప్పాడు. ఎందుకనంటే రేపు ఫ్యూచర్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చేరిరు అంటే చేరిన వాళ్ళని కుక్కలు అన్నాడు, మన పరిస్థితి ఏముంటుందని పబ్లిక్లో కానీ గింత అన్నా కానీ పేరు అనేది కనుక వస్తుందని చెప్పి నేనైతే ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేది కేసీఆర్ వ్యూహం అని అయితే అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేసీఆర్ చాలా ముందు చూపున్న వ్యక్తి. ఇట్లాంటిది వ్యూహాత్మకం కాకపోవచ్చు. మరి ఆయన ఫ్లోగా మాట్లాడుతున్న భాగంలో ఫ్లో వచ్చిందా, లేకపోతే జనరల్గా పల్లా అనాల్సిన విషయం కాదు. ఇక్కడ జనరల్గా టాకే ఉన్నది. ఏందనంటే కేసీఆర్ మనుషులు మిగతా పార్టీలలో ఉంటారు. ఉద్యమకాలం అప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఉద్యమకాలం అప్పుడు కూడా కాంగ్రెస్లో ఉందరు, బీజేపీలో ఉందరు, కేసీఆర్ మనుషులు ఉండేది. అది నిజం. అది అంటారేమో కదా, అంటారు మరి అంటారు. అన్నప్పటికీ కూడా ఆయన మనుషులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఆ రకంగానే ఆయన సక్సెస్ అయ్యేది కూడా నేను చాలా డిబేట్లో చెప్పిన. ఆయన సక్సెస్ అయ్యేది కూడా మొదటి నుంచి నేను సిద్దిపేట ఎన్నికలప్పటి నుంచి చూస్తున్నాం. మా జిల్లా వాస్తవ్యంగా మెదక్ జిల్లా వాస్తవ్యులు గారు, ఉమ్మడి జిల్లా. నేను కేసీఆర్ గారిని చిన్నప్పటి నుంచి, నేను చిన్నోడిని అయినప్పటికీ నేను వారి రాజకీయాలు చూస్తున్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్న వ్యక్తిగా నేను చెప్తున్నా. కేసీఆర్ ఎప్పుడు కూడా తన పార్టీ కన్నా కూడా ఇతర పార్టీల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. 2 రకాలుగా ఆలోచిస్తాడు ఆయన. పార్టీ ఖచ్చితంగా ఉంటారు, పార్టీ క్యాడరు అదంతా నిర్మాణాత్మకంగా చేసుకుంటాడు, దాన్ని కాపాడుకుంటాడు. ఎట్ ఏ టైం వీళ్ళని ఎంత కాపాడుకుంటాడో వీళ్ళ మనసుల్ని ఇంకో పార్టీ నుంచి కూడా ఆ రకంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, ఆ రకంగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అక్కడ 2 విషయాలు జరుగుతాయి. ఈ పార్టీని కాపాడుకుంటూ మిగతా పార్టీలు ఉంటే అక్కడ నుంచి సమాచారం వస్తుంది, ఎక్కడ ఈయన వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, ఆ రకంగా గెలుపుకు కారణమవుతుంటుంది. ఎట్ ఏ టైం మళ్ళీ ఏంటంటే వాళ్ళు వీక్ అవుతారు. పార్టీ కానీ మనిషి కానీ వీక్ అవుతారు. మీరు చూడండి, సిద్దిపేట ఎన్నికలు తీసుకున్నట్టుంటే ఆయన మీద పోటీ చేసిన క్యాండిడేట్లు మొత్తం రాజకీయంగా సమాధానం అవుతారు. లేదు అంటే ఈయన ఎంబడని ఉండాలి. 2 మార్గాలు అంతే, ఖచ్చితంగా 2 మార్గాలు. కేసీఆర్ రాజకీయాలు నేను అబ్జర్వ్ చేసినంత వరకు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో నేను చూసిన తర్వాత ఉద్యమ కాలంలో ఎక్కడ చూసినా కానీ వారు నిలబడుతుంటారు. ఎక్కువ మొదటి నుంచి సిద్దిపేట ఎక్కువ ఉన్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. 2 విషయాలు ఉంటాయి సార్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర 2 విషయాలు జరుగుతాయి. ఏంటంటే ఆయన రాజకీయ సమాధానం, ఎదుటి పార్టీ వ్యక్తి గెలిచిన తర్వాత ఇళ్ళకి రావడమా, నిలబడ్డ క్యాండిడేట్, లేదు అని అంటే ఆయన రాజకీయ సమాధానం. ఆయనకు కూడా భయం అవుతుంది. ఏంటంటే కేసీఆర్ గారితో పోవడమే బెటర్ అనేది ఆయన వచ్చేస్తాడు. ఇక పోకపోతే చాలా నాకు అవసరం లేదు, ఈ రాజకీయం వద్దు ఏమొద్దని అనుకుంటే ఆయన రాజకీయ సమాధి. ఆయన అట్లనే నుండి నేను కేసీఆర్ని కేసీఆర్ తోటి ఫైట్ చేస్తానంటే ఇక ఈయన సమాధి కావాల్సిన అవసరం లేదు, ఈయన చేస్తాడు. అది ఖచ్చితం. అది అయితే 2018
తర్వాత సార్ ఈయన గెలిచిన తర్వాత ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలి అనే కుట్రలో భాగంగానే అటు టీడీపీ ఉండే కదా, టీడీపీకి సంబంధించిన వాళ్ళని లేకుండా చేసిండు, అట్లనే కాంగ్రెస్ పార్టీని మొత్తం ఇలా విలీనం చేసుకునే ప్రక్రియ చేసిర్రు. అప్పుడు అదంతా గందరగోళం నడిచింది. సో కానీ ఇక్కడ ఏంటంటే ఆయన్నే ఎంకరేజ్ చేసిండ్రు బీజేపీని, ఓకే ఉండనిలే అని అనుకునే ఏకే మేకై కూర్చున్నది అని అంటే చూడండి, అట్లా అయింది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత. అందుకని టెన్షన్ పట్టుకుంది కేసీఆర్కి అనేది కూడా ఒక వాదన సార్. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టేనా సార్? ఈ సీక్వెన్స్ అంతా నిజంగానే అది జరిగిందా? వ్యూహమైనది అట్లనే ఉంటుంది. ఆయన ఏ పార్టీని ఎప్పుడు లేపాలా, ఏ మనిషిని ఎప్పుడు లేపాలా, ఏ మనిషిని ఎప్పుడు డౌన్ చేయాలా, ఈవెన్ పార్టీలో కూడా మిగతా పార్టీలే కాదు ఆయన పార్టీలో కూడా ఏ మనిషిని ఎప్పుడు లేపాలా, ఏ మనిషిని ఎప్పుడు డౌన్ చేయాలా, మిగతా పార్టీలను ఏ పార్టీలు ఎప్పుడు లేపాలా, ఏ పార్టీని ఎప్పుడు డౌన్ చేయాలా, చివరికి వచ్చి ఆయన క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మీరు గమనించండి మొదటి నుంచి కాంగ్రెస్ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ కోట్ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. కరెక్ట్. కాంగ్రెస్ తర్వాత బీజేపీకి ఉంటుంది. అంతే ఇక 3 పార్టీలు. కాంగ్రెస్ తర్వాత ఎంత చెప్పు సెకండ్ ప్లేస్ ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కోట్ బ్యాంక్ ఉన్నది. అప్పుడు ఏమనుకుంటుండొచ్చు, నేను అనుకుంటున్నా ఆయన ఎత్తుగడలో భాగం అనుకుంటా, కాంగ్రెస్ను డౌన్ చేయాలంటే బీజేపీని లేపాలని అనుకుంటుండొచ్చు, బీజేపీ లేచి ఉండొచ్చు, ఆ రకంగా ఛాయిస్ ఇవ్వనీకి అవకాశం ఉంటుంది, లేచి ఉండొచ్చు, నేను కాదనట్లే. తర్వాత ఏమైంది, బీజేపీ మీరు అన్నట్టు ఏకమేకై కూర్చుంటుంది, అంత మొత్తం నేషనల్ లెవెల్ ఆల్ స్టేట్స్ ఇది అవుతున్నది. తర్వాత కొన్ని స్టేట్లు ఉన్న సీఎంలను కూడా కొంత మెజారిటీ వస్తే వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛతగా రావడమా చేర్చుకోవడమా జరిగి గవర్నమెంట్లను నష్టం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ ఈ టైంలో ఆ టైంలో కనుక ఊహించి అరే బెటరు బీజేపీ లేస్తే నాకు నష్టము, నా ప్రమాదం, నా ఉనికికే ప్రమాదం అనుకుని ఉండి మళ్ళీ యాస్టిస్ కొంత కర్ణాటక ఎన్నికల కన్నా బిఫోర్ కొంత కాంగ్రెస్ని లేపే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఆ టైంలోనే కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ మొత్తం కంప్లీట్ కాంగ్రెస్కు నష్టం చేసేది, అంటే కాంగ్రెస్ మీద ఇది చేస్తున్నారు. అంటే ఇంతకుముందు మీరు పల్లా పేరు చెప్పారు, పల్లా అన్న దాంట్లో 100కి 100 పాళ్ళు వాస్తవం. అది పల్లా అనేది వాస్తవమే, తర్వాత బాల్క సుమన్ అనేది కూడా వాస్తవమే. ఎందుకని అంటే మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము, వేరే పార్టీలు ఉంటే ఏంటంటే ఆ పార్టీ వీక్ అయిపోతుంది కదా ఇది తీసుకోవడం వల్ల, అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారు కానీ టైం పడుతుంది. కాబట్టి ఈ క్యాండిడేట్ని తీసుకోవడం అనుకుంటే ఆ పార్టీ ఎదగదు, అంటే పికప్ కానీ మళ్ళీ టైం పడుతుంది. అదొకటి, ఆటోమేటిక్గా ప్రతిపక్షాలను దెబ్బకొట్టే ఆ ప్రయత్నం ఉంటుంది. తర్వాత కుక్కల్లాగా పడి ఉంటారు అనేది వాస్తవమే. అది మనం ఆయన అనాల్సిన విషయం కాదు, అందరికి జగమెరిగిన సత్యం అది. సార్ కనీసం డిఫెన్స్ కూడా చేసుకుంటలేరు, కనీసం ఎవరు మాట్లాడతలేరు కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు. ఉంటే కదా మాట్లాడుకోవడానికి, తప్పే లేదు, వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే, అంతే కదా, తప్పు లేదు, ఉన్న వాస్తవం అది క్లియర్గా అందరికి తెలుసు ఆ విషయం. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కేసీఆర్ అనే వ్యక్తి ఆయనను బాగా అంటే ప్రేమగా ఉండి ప్రేమతోటి ఉండి ప్రాణం ఇచ్చే వ్యక్తుల కన్నా తిడతారు చూడండి, నాలుక కోస్తాం, చీరేస్తాం, ఇట్లాంటి పదాలు ఉపయోగించి కేసీఆర్ను అసభ్య పదాలతో తిట్టిన వాళ్ళనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మంత్రి పదవులు అనుకోండి అన్ని రకాల ఇంపార్టెన్స్ ఇచ్చి అది మనకు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళని అట్లనే విడిచిపెట్టింది అనుకోండి, అదే రకంగా మరుగుతుండ్రి కదా, వాస్తవం కదా అది. ఇప్పుడు నేను అంటున్నది కాదు, వాళ్ళు అన్న దాంట్లో అదే రకంగా మొరిగేది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైంది, మ్యావ్ మ్యావ్, అప్పుడు బహు బహు, ఇప్పుడు మ్యావ్, అంతే ఉన్న వాస్తవం అది. సో పక్కా ఇది కూడా వన్ ఆఫ్ ది వ్యూహం. యా. సో బీజేపీకి సంబంధించి వీకెండ్ కావడానికి రీజన్ ఒకటి చెప్తున్నారు సార్, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎక్కడో అంటే కవిత గారిని అరెస్ట్ చేస్తే ఒక రిజల్ట్ వచ్చేది, తనని అట్లా అరెస్ట్ చేయకుండా వదిలేశారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చాలా భయంకరంగా జరుగుతుంది సార్. అయితే ఇది ఒక వర్గాన్ని చాలా బాధ పెట్టిందట సార్, అది కూడా నేను ఒకసారి చెప్తాను సార్. నెల రోజుల క్రితం సార్, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో మైనారిటీలు చాలామంది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అయిపోయినరు. సో అందులో భాగంగానే ఇప్పుడు మైనారిటీ బంద్ ప్రకటించిండ్రు అనేది ఒక వాదన సార్. ఇందులో వాస్తవం ఉందా సార్? ఉండొచ్చు, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉండొచ్చు. అంటే నేను రిలేషన్షిప్ ఉన్నది ఒకటే అని చెప్పట్లేదు, కానీ కొంతవరకు పబ్లిక్ టాకు దాంట్లో వాస్తవం కనిపిస్తున్నది. పరిస్థితులు సిచ్యువేషన్ కూడా మనం అనుకునే దానికి ఆస్కారం ఉండే విధంగానే కనిపిస్తుంది. అయితే కవితను అరెస్ట్ చేస్తారని వీళ్ళు కాదు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎన్నో సందర్భాల్లో చాలా సందర్భాల్లో అన్న విషయాలు అరెస్ట్ అవుతారు. ఈవెన్ సీఎం కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతారన్నారు, కేటీఆర్ జైలుకు పోతారు, కేసీఆర్ జైలుకు పోతాడు, కవిత జైలుకు పోతుంది అన్న సందర్భాలు ఎక్కువ.
మోడీ గారు 2 సార్లు వస్తే సభలల్లో కూడా ఆయన చెప్పిండు అవినీతికి సంబంధించిన కుటుంబ పాలన మనకొద్దు, మనం మార్చేద్దాం, మనం ఏదో చేయబోతున్నాం అన్నట్టు ఏదో ఆశలు కల్పించి కూడా అందరికి ఏమొచ్చిందంటే జనాలకు ఇవన్నీ సిచ్యువేషన్ అట్లే ఉంది కాబట్టి చేస్తారు, జైలుకు పంపుతారు అనేది నడిచింది వాస్తవం. దాంట్లో ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బయట ఈ టౌన్లో పట్టణాలలో ఉండే వాళ్ళు కాదు, గ్రౌండ్ స్థాయిలో కూడా అది వెళ్ళిపోయింది. ఏంటంటే కేసీఆర్ బీజేపీ ఒకటే అనేది వెళ్ళిపోయింది. అది అంటే అరెస్ట్ కాకపోయేసరికి ఆ సిచ్యువేషన్ అందులో వాస్తవం ఎంత ఉంది అవాస్తవం ఎంత ఉన్నది మనం పబ్లిక్ నాడి చెప్తున్నాం, పబ్లిక్ డిస్కషన్ చెప్తున్నాం. అది ఎంతవరకు నిజం అనేది మనము వేచి చూడాలా. అయితే ఈ రకంగా స్కోప్ అయితే కనిపించింది, అంటే అరెస్ట్ చేయకపోవడానికి కూడా కారణం అదే కనిపించింది. అయితే ఇందులో ఇంకోటి కూడా జరగనీకి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మనిషి మీద ఇష్టత ఏర్పడితేనేమో ఒక రకంగా మాట్లాడతాం, అయిష్టంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతాం. ఇప్పుడు ఏమంటారు బీజేపీ వాళ్ళు, అదంతా మేము పార్టీ చూసుకోవాల్సిన వ్యవహారం కాదు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, ఈడీ డిపార్ట్మెంట్, వాళ్ళు లిక్కర్ ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సింది మేము కాదు పార్టీతో సంబంధం లేదని. మరి ఆ విషయం తెలిసినప్పుడు మనం ఎందుకు చెప్పాలా అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా జైలుకు పోతారని? అంటే ఈడ ఏంటంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు కదా, గతంలో అలా లేరు ప్రజలు. ప్రతి ఒక్కటి స్పాట్గా మనం మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది మన మనస్సాక్షికి ఏం తెలుసో వాళ్ళు జనాలు మనం మాట్లాడిన దాంట్లో చెప్పేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే కొన్ని ఆలోచనలు మనం మాట్లాడితే మనకు కూడా రావు, అట్లా వచ్చేస్తాయి. అరే నేను మాట్లాడింది కూడా అట్లనే ఉన్నది కదా అని మాట్లాడిన వ్యక్తికి కూడా అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకే ఏది మాట్లాడినా ఏది చేసినా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం. మనం ఇంతకుముందు అనుకున్నాం. అయితే కాంగ్రెస్ లేస్తున్న టైంలో ఈ రకంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఏం చూస్తుంది అంటే ఇక్కడ ఏ పార్టీ అయినా రాజకీయంగానే ఆలోచిస్తుంది, రాజకీయ కోణంలో చూస్తుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మేము చేసేది రాజకీయం కాబట్టి, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి కాబట్టి రాజకీయంగానే ఆలోచిస్తాం. కావచ్చు బీజేపీ ఆలోచన కూడా కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ కోరుకుంది, ఓపెన్గా చెప్పింది. చాలా స్టేట్లలో కాంగ్రెస్ ముక్త భారత్ చేద్దామని అనుకున్నది. ఇక్కడ అంతో ఇంతో కొంత ఉన్నది. సౌత్లో మీన్స్ కర్ణాటక కొంత ఇక్కడ కనిపిస్తున్నది కాబట్టి, కొంత కేరళ ఇది కనిపిస్తున్నది కాబట్టి ఇప్పుడు కర్ణాటక వచ్చింది. రేపు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్ తోటి ఎదుర్కొనే వాళ్ళేమో. ఇప్పుడు బీజేపీ వల్ల కాంగ్రెస్ లేస్తుంది అనుకున్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకున్న టైంలో బీజేపీ ఎందుకు నష్టం చేస్తుంది? కేసీఆర్కి వచ్చేది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే నష్టమేం లేదు, బీజేపీ నష్టమేం లేదు. కానీ కాంగ్రెస్ వస్తే బీజేపీ నష్టం. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు అనుకుంటే ఉండొచ్చు. ఏదైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయంగా ఆలోచిస్తుంది. కానీ ఏదైనా ఇక్కడ బీజేపీ నష్టం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి నష్టం జరుగుతున్నది. అయినా నేను చెప్తున్నా ఏంటంటే బీజేపీ ఒకటే బీజేపీ కాదు, బీఆర్ఎస్ కూడా ప్లస్ అవుతుంది. ఇక్కడ ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇక్కడ కనుక అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ అంటే ముందు తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికలకు తీసుకుంటే ఈడ బీఆర్ఎస్ బీజేపీ అనూహ్యంగా సీట్లు బీజేపీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ మాత్రం థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇండియా టుడే సర్వే ప్రకారం సార్ కాంగ్రెస్ మీరు మైనార్టీలు అన్నారు, మైనార్టీల విషయం తీసుకుందాము. మైనార్టీలు ఇప్పటికున్న పరిస్థితులలో ఎంఐఎం ఇక్కడ స్టేట్లో సరే, నేషనల్ లెవెల్లో ఇమాం బుఖారీ లేకపోతే జామా మసీదు ఢిల్లీ నుంచి అక్కడ నుంచి ఏదైతే సూచన వస్తుందో వాళ్ళే ఖచ్చితంగా పాటిస్తారు. ఇది 100% నిజము, వాస్తవం. మనం ప్రతి ఎన్నికలలో చూస్తున్నాం. వాళ్ళు యూనిటీగా ఉంటారు, ఐక్యతతోటి ఉంటారు. వాళ్ళు ఐక్యతతోటి ఉండడం వల్లనే వాళ్ళు అన్ని సాధించుకుంటున్నారు, అన్ని రకాలుగా సక్సెస్ అవుతున్నారు మైనార్టీలు అనేవాళ్ళు. దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అయితే వాళ్ళు యూనిట్గా ఉండడం వల్ల వాళ్ళు మిగతా వాళ్ళ కాకుండా వాళ్ళు యూనిట్గా ఉంటారు. ఒక పిలుపు వస్తే ఒకరోజు ముందు, ఒకరోజు మధ్యాహ్నమో, ఒకరోజు ముందు నైటు చెప్పేస్తే వాళ్ళకు ఎక్కడ చెప్తారు, వాళ్ళు ఎక్కడ యూనిట్ అవుతారు, ఎక్కడ కలుస్తారు అనేది అందరికీ తెలుసు. అక్కడనే సూచన వస్తుంది వాళ్ళకు, అదే ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. ఇంకోటి, మైనార్టీలు అనే వ్యక్తి వేరే సమాజానికి వచ్చినంత డౌట్లు రావు. అతను నష్టానికి వాళ్ళ లాభం చూసుకుంటున్నా కానీ చెప్పింది ఫాలో అవుతారు. వాళ్ళ యూనిటీ అంతా ఉంటుంది. ఇందులోనేమో మిగతా వర్గాలలో ఏంటంటే, అరే వాడు స్వార్థం కోసం చెప్పిండు, వాడు దీనికోసం చెప్పిండు, వానికి ఉంటుందో ఉండదో కానీ వీడు ఇన్ని లక్షలతోటి వీని యూనిట్ అంతా ఇట్లా ఇచ్చుకపోయి ఆ రకంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మైనార్టీలు అనేది ఆ రకంగా సక్సెస్ అవుతున్నారు. ఇంకొకటి, తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికీ ఎంఐఎం ఎంఐఎం చెప్పినట్టే మా ఫ్రెండ్ పార్టీ అని ఉంటారు. ముస్లిమ్స్ కూడా ఆ రకంగానే ముందుకెళ్తున్నారు, వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. అయితే ఎంఐఎం కూడా ఎప్పుడైతే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ వైపే వాళ్ళు మొగ్గు చూపుతుంటారు.
బిఫోరు తప్పటడుగులు వేసినా అధికారంలోకి వచ్చే పార్టీ కనుక వాళ్ళకు సూచనలు కనిపిస్తే అధికార పార్టీ వైపు మొగ్గు చూస్తారు. అది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, దశాబ్దం కాలంగా చూస్తారు, 2 దశాబ్దాల కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మైనారిటీలు నేను గమనించినంత వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మైనారిటీలకు చాలా ఎక్కువ చేశారు, చాలా అంటే చాలా చేశారు. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్గా ఓటేస్తే బీఆర్ఎస్కి పడుతుంది ఖచ్చితంగా. లేదు మిగతా వాళ్ళు చెప్పినట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మనము ఇవన్నీ చూడొద్దు అని అనుకుంటే ఓట్లు కాంగ్రెస్ పడుతుంది. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే తెలంగాణలో ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. మైనారిటీలు అంటే నేనేం చెప్తున్నా అదే, వాళ్ళ నుంచి పైనుంచి ఖచ్చితంగా పిలిపొస్తే వీళ్ళు కూడా చేంజ్ అవుతారు. వీటికి ఇదయ్యే పరిస్థితి ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, చాలామంది అంటున్నారు ఇప్పుడు కర్ణాటక విషయాన్ని తీసుకుంటుంటే వాళ్ళు యూనిట్గా పనిచేసారు, మైనారిటీలు యూనిట్గా పనిచేసిండ్రు, మిగతా వర్గాలన్నీ కూడా ఉచితాలకు అలవాటు పడి ఓట్లన్నీ డివైడ్ అయిపోయి ఈ రకంగా దెబ్బతిన్నది అని అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మనం యూనిట్ ఉంటేనే సక్సెస్ అయితే మన కోణం ఖచ్చితంగా ఆలోచిస్తే పైన చెప్పిందే అమలవుతుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగడానికి అనుకోండి చాలా స్కీమ్స్ కూడా ఇప్పుడు మైనారిటీ బంద్ అన్నారు కదా అని అందరూ చేసి అది ఒకటి రాజకీయ ఖచ్చితంగా నేను ఇంతకుముందే చెప్పిన రాజకీయ పార్టీ రాజకీయ కోణంని ఆలోచిస్తారు. అది కూడా కావచ్చు, అది కొంత మైనారిటీలో కొంత అంటే పూర్ ఉండడానికి కూడా కారణం మనం అది కూడా చెప్పుకోవాలి, ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి. పూర్గా అంటే జనరల్గా మిగతా వర్గాలు ఒక్కరికి ఇద్దరికి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, ఒక్కరిని కనడం, మిగతా వాళ్ళు ఇద్దరు ఇట్లా స్టాప్ చేసే పరిస్థితి ఉంటుంది. మైనారిటీస్ ముస్లిమ్స్ ముఖ్యంగా వారు స్టాప్ అనేది ఉండదు, మ్యాక్సిమము సంఖ్య పెరుగుతుంటుంది. అది మాట్లాడవచ్చో మాట్లాడరాదో తెలియదు కానీ నేను ఉన్న విషయం చెప్తున్నా, జనరల్గా చర్చ జరిగేది ఉన్న వాస్తవం చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే అట్లా పూర్గా కనిపిస్తారు. వాళ్ళు యాక్చువల్గా వర్క్ బాగానే చేసుకుంటారు, కష్టపడతారు, అంతా ఇది చేసుకుంటారు. ఫైనాన్షియల్గా పూర్ ఎందుకు కనిపిస్తారంటే సంఖ్య ₹1. వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వర్గాలు ఏం చేస్తారంటే అరే ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఎందుకు ఒక్కరిని మంచిగా చూసుకుంటే కదా సరిపోతుంది కదా, ఫైనాన్షియల్గా మంచిగా ఓ స్టేజ్లో చూస్తే సరిపోతుంది కదా అని ఈ కోణం ఆలోచిస్తారు. వాళ్ళు మైనారిటీలు ఆ రకంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మైనారిటీలుగా మెజారిటీగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ రకంగా ఇది చేస్తుంటారు. ఈ రకంగా చేసినప్పుడు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలన్నప్పుడు వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ తోటి పోతారు. రూలింగ్ గవర్నమెంట్ తోటి ఎందుకు పోతారు అనేది కూడా ఇది కారణం. అసలు కారణం ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ తోటి పోయి వాళ్ళు అన్ని సాధించుకుంటుంటారు అట్లా. కాబట్టి వాళ్ళు మరి మిగతా ఫ్యూచర్ ఆలోచిస్తారా, బీజేపీని అడ్డుకోవడానికి ఆలోచన చేస్తారా, ఇక్కడ సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ బెటర్ అని బీఆర్ఎస్ వైపు ఉంటారా మనం వేయచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. లాస్ట్లీ సార్, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో కేసీఆరే వ్యూహం చేసి ఒక్కసారి కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్న తర్వాతనే ఇట్లా ఎవరో ఒకళ్ళతోని కామెంట్ చేపియడము, కాంగ్రెస్ మీదనే ఏదో ఒక కామెంట్ చేపియడము అది ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ ఎత్తుగడలు ఎవరికి అర్థం కాదు. ఆ కేసీఆర్ ఎత్తుగడలు నేను ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పి కేసీఆర్ ఎత్తుగడలు ఎవరికి అర్థం కాదు, ఇప్పటికిప్పుడు ఎవరికి అర్థం కాదు. కేసీఆర్ గారు ఇప్పుడైతే ఏం కనిపించదు మనకు, అది ముందు చూపుతోటే ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే కర్ణాటకలో వచ్చింది, అంతకుముందు బీజేపీ ఇక్కడ లేస్తున్నది, బీజేపీని ఎట్లా డౌన్ చేయాలని కాంగ్రెస్ కొంత ఇది చేసింది. కాంగ్రెస్ని అప్పుడు బాగా తిట్టిన తర్వాత బీజేపీని ఎదుర్కొన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే బీజేపీ కొంత డౌన్ అయింది కాబట్టి, కర్ణాటకలో పక్క రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మన మీద కూడా ఎఫెక్ట్ పడగలనేసి కాంగ్రెస్నే ఇప్పుడు టార్గెట్ చేసేది కాంగ్రెస్నే చేస్తారు ఖచ్చితంగా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ.